అర్జున్ అర్జున్ జాగ్రత్త అర్జున్ పట్టుకో సరే రే అర్జున్ ఐశ్వర్య మంచు పడుతుంది కదా మిమ్మల్ని మంకీ క్యాప్ వేసుకోమంటే ఎందుకు వేసుకోలే మంకీ క్యాప్ వేసుకున్నా డాడీ కానీ మంకీ వచ్చి తీసుకెళ్ళిపోయింది రాన్ రాన్ నీకు మీ నాన్నలాగే వాగుడు ఎక్కువైపోయింది ఏంటి పనాడికి ఇక్కడేం పని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి సరే సార్ జలజ నువ్వు లోపలికి వెళ్ళు ఇంకా 10 నిమిషాలు ఆడుకుని లోపలికి వచ్చి బ్రేక్ఫాస్ట్ తినాలి ఓకే సెలవుల్లో కూడా ఏంటండి ఇంత స్ట్రిక్ట్ ఎంతసేపు నుంచి నిన్ను పిలుస్తున్నాను ఎంతసేపటి నుంచి పిలుస్తున్నారు హాఫ్ అన్ అవర్ నుంచి పిలుస్తున్నాను బయట ఏం చేస్తున్నావు వంట చేస్తున్నాను వంట చేస్తున్నావా ఏంటి ఆటలాడుతున్నావా ఆడుతున్నానని తెలుసు కదా మరెందుకు అడుగుతారు అరే ఎందుకండి పండు కింద పడేశారు ఎందుకైనా కింద పడేశారు పిల్లలు ఎనీ టైం లోపలికి వచ్చేస్తారు పనాడు ఇటు అటు తిరుగుతూ వస్తున్నాడు అందుకని నాకు ఎప్పుడెప్పుడు మూడొస్తుందో అప్పుడు ఇలా పైనుంచి ఏదైనా విసిరేస్తాను నువ్వు వంగి తీసుకునేటప్పుడు ఇచ్చేస్తాను నాకు మూడొస్తే నేను కూడా ఏదైనా తీసి కింద పడేనా సార్ బ్రేక్ఫాస్ట్ రెడీ ఎందుకే అంత దగ్గరకు వచ్చి చెప్తావు మీరే చెప్పారు కదా సార్ ఏదైనా సరే దూరం నుంచి అరిచి చెప్పొద్దు దగ్గరకు వచ్చి మెల్లగా చెప్పు అని అందుకే చెప్పా ఇక ఏదైనా సరే దూరం నుంచి అరిచే చెప్పా సరే సార్ పో రా సార్ బ్రేక్ఫాస్ట్ రెడీ ఏమిటండి వాళ్ళు ఇంత హుషారుగా ఉన్నారు ఒకటే ముమ్ము నా చెల్లెలు మై వన్ అండ్ ఓన్లీ లవబుల్ సిస్టర్ ఇవాళ ఫారెన్ నుంచి వస్తుంది కదా అందుకు ఏంటి ఎయిర్పోర్ట్ కార్ పంపించడం మర్చిపోయా ఓ డోంట్ వరీ బాంబే నుంచి పికప్ చేసుకోవడానికి మనిషిని పెట్టే బాంబే నుంచా ఎస్ ఎవరు కాబోయే మొగుడు నీకు జానకి గురించి బాగా తెలుసుగా పెళ్లి మాట ఎత్తితేనే ముక్కు ముఖం తెలియని వాడిని ఎలా పెళ్లి చేసుకునేది ఏ వ్యక్తి అయినా మంచివాడా చెడ్డవాడా అని తెలుసుకున్న తర్వాత కదా పెళ్లి చేసుకోవాలంటుంది అందుకే బాంబే నుంచి ఇలా ఒక సెటప్ భలే తమాషాగా మాట్లాడుతున్నావే బాబు బాబు నా బిజినెస్ సర్కిల్లో నన్ను డైమండ్ బాబు అని పిలుస్తుంటారు అదేంటి డైమండ్ బాబు కళావర్ కృష్ణ ఇస్పేట్ రాజా ఏదో రౌడీల పేర్లా ఉంది సార్ చట్నీ ఇక్కడే అతని పేరు రాజేష్ బాబు ఎందుకని డైమండ్ బాబు అని పేరు వచ్చిందో తెలుసా చాలా పెద్ద డైమండ్ మర్చెంట్ ఇంకా నయ్యం మీరు ఆముదం వ్యాపారం చేయట్లా ఎందుకు చెప్పు అప్పుడు మీ పేరు ఆముదం బాబాయ్ ఉండేదిగా చచ్చా అలా అనొద్దు 40-50 కోట్లకు అధిపతి ఊళ్ళో ఉండే బిజినెస్లన్నీ మింగి డైమండ్ బిజినెస్ అంటే తమాషా కాదు నాకు చాలా డబ్బు వస్తుంది డబ్బు ఉంటేనే కదా ఇలా గొప్పగా బతకగలం నిన్ను కలిపే చెప్తున్నాను యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ మీ నా మంచి చెడ్డలని చూడ్డానికి మా అన్నయ్య ఉన్నాడు అందుకే దూది నిప్పు పక్క పక్కన కూర్చోబెట్టి వచ్చేట్టు చేశాను సరేనండి దూదికి నిప్పు నచ్చాలి కదా అదేనండి జానకి బాబు నచ్చక్కర్లేదా ఆల్రెడీ జానకి ఫోటో చూసి బాబు ఓకే చేశాడు ఈ పాటికి ప్రపోజ్ చేసి ఉంటాడు ఐ లవ్ యూ అని ఐ లవ్ చిరుతిండి వెరీ మచ్ బాబు తల్లిలో స్లోగా వీళ్ళు కడుపులో దేవుతోంది ఇటువంటి చల్లని వాతావరణంలో ఇద్దరు పిల్లల్ని కన్నా మనకే మూడొస్తుంది కదా వయసులో ఉన్న కుర్రాడు బాబు కొండ కోణంలో చల్లని గాలి రెండు పక్కల యూకలిప్టస్ చెట్లు ఇటువంటి ఒక సిచ్యుయేషన్ లో ఎవరికైనా సరే ప్రేమ పొంగి పొర్లదా నో షిట్టింగ్ ఓన్లీ వామిటింగ్ డర్టీ ఫెలో